ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా పవనపాడు మండలం కోల్సానందాపురం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో మనం సందర్శించినప్పుడు ఈ గ్రామస్తులు మా దృష్టికి ప్రధానమైనటువంటి సమస్య బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. మరి ఈ బ్రిడ్జి దాదాపుగా ఈ ప్రాంతంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఇది. మళ్ళీ ఈరోజు శిథిలా వ్యవస్థకు ఉంది. మరి ఇక్కడనే పక్కనే పడిపోయినటువంటి బ్రిడ్జి కూడా కనపడతా ఉంది. మనము మరి ప్రమాదాలకు గురి కావాల్సినటువంటి ఆసన్నమైనటువంటి సమయం అయింది కాబట్టి దీనిపైన ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎస్సీ నందికొట్కూరు కాన్స్టిట్యూషన్ ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటికీ కూడా మరి మొదటి నుంచి కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు ముగ్గురు మారిపోయినప్పటికీ ఇప్పటికీ ఈ బ్రిడ్జి నోచుకోలేదు. పక్కనే ఈరోజు పిల్లర్స్ వేసి మరి స్లాబ్ వేయకుండా కాంట్రాక్టర్లు వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు తినేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. వెంటనే ఈ గ్రామానికి ఆ యొక్క బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ దళిత గ్రామాన్ని పైన ఇంత వివక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి ఉందంటే కలెక్టర్ కూడా ఈ గ్రామంలో నిద్రపోయినటువంటి పరిస్థితి చాలా సందర్భాలు చూసాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ గ్రామానికి బ్రిడ్జి నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం ముఖ్య ఉద్దేశం అంటే ఎస్సీ గ్రామమైన ఈ గ్రామము అట్లాగే బ్రిటిష్ వారు నిర్మించిన ఈ బ్రిడ్జి దాదాపు పడిపోతుంది. కాబట్టి ప్రయాణికానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ పరిపాలన కొనసాగించారు. కానీ అందరూ వస్తున్నారు పోతున్నారు, చేసిన మాత్రం లేదు. అట్లే కలెక్టర్ కూడా రాత్రులు బస చేసిన సందర్భం కూడా చాలా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఈ బ్రిడ్జి ఎలాంటి రూపురేఖలు మారలేదు. కాబట్టి ఏదేమైనా సరే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ యొక్క ఆనందాపురం గ్రామం సమస్యను పరిష్కరించాలని మేము ఇక్కడ సిపిఎం పార్టీగా ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కూడా చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గమనించి మంత్రులు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో మంత్రులు అయితే పేరుకు ముగ్గురున్నారు, కానీ ఒక్క మంత్రి కూడా ఈ ప్రాంతం నందికోట తాలూకా పర్యటించిన పరిస్థితి లేదు. కాబట్టి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఈ ఊరి సమస్య ఈ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ఇట్లు సిపిఎం పార్టీగా పవనపాడు మండల కమిటీ వెంకటేశ్వరరావు నేను. అట్లాగే ఇట్లే పక్కన పిల్లర్స్ వేసి దిష్టిబొమ్మగా ఇక్కడ పిల్లర్స్ వేశారు. 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దిష్టిబొమ్మలుగా ఇక్కడ బొమ్మలుగా ఉన్నాయి, దిమ్మలు ఉన్నాయి. కాబట్టి దీనైనా గమనించండి. కాబట్టి ఏదేమైనా ఈ సమస్య పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. చూస్తూ మనం చేతి చూపించి పడాలా, పడిందా చేతులు అట్లా చూపించండి పడాలా.